ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. ఇందాక అక్కడికి వచ్చి మాట్లాడింది మీరు కదా? అవును, నేనే. మరి ఇక్కడ ఈ వంటంతా చేసింది? అది కూడా నేనే. ఎలా? నేను ఆవకాయ లాంటి దాన్ని, అంతటా ఉంటాను కనిష్క. ఏంటి కనిష్క, కన్ఫ్యూజన్ లో కంగారు పడుతూ కరిగిపోతున్నట్టున్నావు? ఎలా ఇలా మేనేజ్ చేసావు? అత్తయ్య ఒకే టైంలో 2 చోట్ల ఎలా ఉంది చెప్పు? ఏఐ 3D హోలోగ్రామ్ లాంటివేమీ వాడలేదు కదా? జస్ట్ ఈ టేప్ రికార్డ్ వాడాను అంతే. టేప్ రికార్డరా? వస్తున్నానండి. ఒక అరగంటలో అయిపోతుందండి. ఒక్క 20 నిమిషాలు అత్తయ్యా. ఒక్క 5 నిమిషాల్లో అన్నీ అయిపోతాయండి. ఇంత మోసం చేస్తావా? ఇది మోసం కాదు, ధర్మం. అత్తయ్య ఇంట్లో భార్యగా, బయట లీడర్గా నిర్వర్తించాల్సిన ధర్మం ఇది. ఇకనైనా నీ బుద్ధి మార్చుకుని నీ లిమిట్స్ లో నువ్వుండు. లేదింకా ఇలాగే చేస్తానంటే అత్తయ్యకి తులసి అండగా ఉందన్న విషయం నువ్వు మర్చిపోకు. నువ్వెన్ని కుట్రలు చేసినా అత్తయ్యని గెలవకుండా ఆపలేవు. సడన్ గా పిలిచి డబ్బులు వెనక్కిస్తున్నారేంటమ్మా? క్షమించండి, మీరు ఏది ఆశించైతే డబ్బులు ఇచ్చారో మేము ఆ పని చేయలేమండి. ఒకసారి బసవరాజు గారితో మాట్లాడతామండి. ఆయనే ఈ డబ్బులు మీకు వెనక్కిచ్చేయమన్నారండి. సిస్టర్, మావయ్య డబ్బు దొంగతనంగా తీసిందే కాక మావయ్యే ఇచ్చేయమన్నారని చెప్పి అబద్ధం చెప్తున్నారు చూడు. భలే దొరికారు కనిష్క. ఈ విషయం మావయ్యకి తెలిస్తే అప్పుడుంటుంది అసలు మజా. సరే పద చెప్దాం. వెళ్ళండి. అమ్మయ్య, కొండంత భారం దించుకున్నట్టుంది నాకు. సరే పదండి. మావయ్య ఘోరం జరిగిపోయింది. ఏంటమ్మా, ఏమైంది? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మీరు తెలివిగా సంపాదించిన డబ్బంతా అత్తయ్య ఆ తులసి మాట విని దానం చేసేసింది మావయ్య. మీరేదైతే చేయాలని డబ్బులు ఇచ్చారో మేము ఆ పని చేయలేమండి. ఒకసారి బసవరాజు గారితో మాట్లాడతామండి. ఆయనే ఈ డబ్బులు మీకు వెనక్కిచ్చేయమన్నారండి. విశాలాక్షి,
మావయ్య తప్పుకో. మావయ్య వద్దు మావయ్య మావయ్య ఆగండి మావయ్య ఏయ్, తప్పుకో. వెళ్ళరా. వెళ్ళరా. ఏయ్, ఏంటి నాన్న నువ్వు చేస్తున్న పని? ఏం చేసిందో తెలుసా? ఏం చేసినా సరే అమ్మని కొట్టడానికి కొంచెమైనా బుద్ధుందా నీకు? ఏయ్! ఇది నాకు నా భార్యకు సంబంధించిన విషయం. మధ్యలో ఎవరు అడ్డు రాకండి. రే బసవా, ఇంతకీ ఏం జరిగిందిరా? ఏంటి గొడవంతా? నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేసిందమ్మా ఇదే. నా గుడ్ విల్ ని చూసి నాకున్న పలుకుబడిని ఉపయోగించుకోవాలని కొందరు పెద్ద మనుషులు నాకు డబ్బిస్తే ఇది వాళ్ళను పిలిచి డబ్బు వెనక్కిచ్చేసిందమ్మా.